మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియ సార్వత్రిక సంఘ బిడ్డలారా, బాగున్నారా? మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వద్దామని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, చాలామంది మీరు వినే ఉంటారు, నాకు తెలిసి చాలామంది ఎక్కువగా సంఘాలను హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రీస్తు పేరు మీద సంఘం స్థాపిస్తేనే వాళ్ళు పరలోకానికి వెళతారని, క్రీస్తు సంఘం అని పెడితేనే పరలోకానికి వెళతారని కొంతమంది వాళ్ళు సంఘాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పలా. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి అంటాడు, క్రీస్తు సంఘం అని పెడితేనే పరలోకానికి వెళతారు, ఇంకా ఏ సంఘం పెట్టుకుని వెళ్ళరు అని కొంతమంది జాబితా. ఇదిగో ఈయన పలానా సంవత్సరంలో పలానా తేదీన ఈ సంఘాన్ని స్థాపించాడు, బాప్టిస్టు, ఎల్ఈఎఫ్, పెంతకోస్తు, హెబ్రోను, సెవెంత్ డే అని కొన్ని సంఘాలు వాళ్ళ అధినేతలను ఏ సంవత్సరంలో వాళ్ళు స్థాపించారో ఆయన చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి చివరికి ఇంక అసలు ఇవన్నీ కాదు, అసలు క్రీస్తు శకంలో 33వ సంవత్సరంలో యేసు ప్రభు వారే మరి యెరూషలేములో దేవుడే ఆయన క్రీస్తు అనే సంఘం స్థాపించాడు. యేసు ప్రభు వారే అది మెయిన్ సంఘము, ఇంక ఇవన్నీ ఉత్తత్వ సంఘాలు ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని ఆయనకు ఇష్టానుసారంగా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ద్వారా అతనికి సంఘం కాదు మెయిన్, బోర్డు మీద క్రీస్తు సంఘం అని పెట్టడం కాదు మెయిన్. యేసు ప్రభు నా దేవుడని, యేసు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని పరిశుద్ధులకు తగినట్లుగా జీవించి బ్రతికుండగానే మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా ఎవరైతే మరి ఆ విధంగా బ్రతుకుతారో అలాంటి వాళ్ళు వెళతారని బైబిల్ చెబుతుంది. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6లో కూడా ఒక మాట ఉంటుంది, 5లో కూడా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? క్రీస్తు యేసులో ఎలాంటి మనసు ఉంది? ఆయన క్షమిస్తాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన త్యాగం చేస్తాడు, అర్థమవుతుందా? ఆయన సత్యాన్ని ప్రేమిస్తాడు, ఆయన ప్రార్థనాపరుడు. క్రీస్తు యేసుకి నాకు కలిగిన మనసు అంటే ఇంక అన్నీ వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు 33వ సంవత్సరము క్రీస్తు శకం యెరూషలేములో సంఘం కట్టడని చెప్పేసి ఇప్పుడు ఇండియాలో ఉన్నవాళ్ళు, చైనాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేయాలట. ఏం చెప్పే లెక్క ప్రకారంగా ఇప్పుడు భారతదేశంలో కొన్ని వందల సంఘాలు ఉన్నాయండి. సంఘాలను బట్టి ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళరు అన్నది గుర్తుపెట్టుకోవాలి. సదరు వ్యక్తి ఆయన పేరు కూడా నాకు తెలియదు, మొన్న చూశాను నేను, అందుకని మీకు వీడియో క్లిప్పింగ్ కూడా నేను పెట్టదలుచుకోవాలి. పెద్ద వయసు కలిగిన వ్యక్తే. ఆలోచన చేయాలి. సంఘాల పేర్లు తీసుకెళ్ళవు పరలోకానికి, పరిశుద్ధత తీసుకెళ్ళిద్ది. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు ఏదైతే మనం కూడా కలిగి ఉంటామో ఆ మనసు తీసుకెళ్ళిద్ది. పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతికితే ఆ పరిశుద్ధతే మనం తీసుకెళ్తుంది. యేసునందు ఉంచిన విశ్వాసమే మనం తీసుకెళ్తుంది. ఇంకో మాట కూడా చెప్తా ఈ సందర్భానికి, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. బాప్తిస్మానికి తగ్గట్లుగా మారు మనసునకు తగిన ఫలములు ఎవరైతే ఫలిస్తారో వాళ్ళే పరలోకానికి వెళతారు. కాబట్టి సదరు పెద్దవారు ఆయన గమనించుకోవాలి. మీ దగ్గర కూడా అలాంటి బోధలు వస్తే జాగ్రత్త, నేను చెప్తున్నా. అలాంటి బోధలు వచ్చినప్పుడయ్యా సంఘాలు పేర్లు కాదు పరలోకానికి తీసుకెళ్ళేది, సంఘాలు పేర్లు కాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రస్తావించేటువంటి విషయాలు మీరు చెప్పండి, సింపుల్ అయిపోయా. అర్థమవుతుందా? ఎక్కువగా మారు మనసు, ప్రతిరోజు జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు, 2 మారు మనసులు ఉన్నాయి. ఒకటి బాప్తిస్మానికి ముందు పొందేది, తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతిరోజు మనలో వచ్చేటటువంటి అపరాధాలను బట్టి కలిగేటటువంటి మారు మనసు ఒకటి. పరిశుద్ధతను కాపాడుకోవటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం, మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం, ఇదన్నమాట. ఇవి తెలియకుండా చివరికి క్రీస్తు సంఘాన్ని పెడితేనే పరలోకానికి వెళతారు, అది క్రీస్తు స్థాపించిన సంఘము, యెరూషలేములో పెట్టాడు అంటే
ఇప్పుడు మనందరం వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేయాలి. ఈ సంఘాలన్నీ వేస్ట్. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మీరు టాలరేట్ చేయొద్దు. ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మీరు వాక్యానుసారంగా మీరు వారికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మీరు కూడా దేవుని పనిలో పాలు భాగస్థులని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.